చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఏరియా ఆసుపత్రి మరియు సచివాలయాలలో మంగళవారం పలమనేరు ఆర్డీఓ భవానీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకుని ఆసుపత్రి నందు రికార్డును పరిశీలించారు. అనంతరం సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. సచివాలయ ఉద్యోగుల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందిపై పలువురు ఆర్డీఓ భవానీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ భవానీ మాట్లాడుతూ సచివాలయ సిబ్బందిపై కలెక్టర్ కు నివేదిక పంపడం జరుగుతుందన్నారు. అలాగే మున్సిపల్ కమిషనర్ ను సచివాలయ పనితీరు పరిస్థితిని పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. మీరు ఒక సచివాలయం ఏదో చెప్పారు. అటెండెన్స్ రిజిస్టర్ లేదా ఇక్కడ పైన బోర్డు కూడా లేదు కదా, బయట ఎట్లా తెలుస్తారు ప్రజలకి సచివాలయం అనేసి? ఎన్ని రోజుల నుంచి నడుస్తుంటారు? 2 years నుంచి ఒక బోర్డు పెట్టుకోలేదా మీరు? కొంతమంది బీసీ ఇచ్చినారు. ఇప్పుడు తండ్రి ఉంటుంది, కొడుకు మీకు అది ఉంది, మీకు అట్లిచ్చేకైంది, మేము బీసీ మీకు అట్లిచ్చేకైంది అంట అన్న. యాది ఉంటే అదే అయినా వాళ్ళకైతే వాళ్ళంటే కూడా అయ్యలేదు. ఓసీ ఉండింది అనుకోండి, మేము చెప్తాను వాళ్ళకి ఓసీనే
డీసీ వద్దు వాళ్ళు డీసీ అడుగుతున్నారు అది ఇచ్చేది అది లేదు అవును. వీళ్ళేమంటారంటే ఒక క్లాస్ తీసుకోబోతుంటారు. అట్లాంటి కేసులు మనకి చాలా వస్తున్నాయి. ఏనా? మళ్ళా ఏనా? వాళ్ళకి లెవెల్ కంప్యూటర్ పెట్టే వాళ్ళకి ఛాన్స్ వస్తాను ఏమన్నా వీఆర్ఓ కొంచెం అడ్వాన్స్ ఉన్నారు ఇవ్వడానికి. నేను చెప్తాను బయట ఎట్లా తెలుస్తుంది ప్రజలకి సచివాలయం వస్తే? ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది? అప్పుడు 2 ఇయర్స్ నుంచి ఒక ఓటు పెట్టుకోలేరా మీరు? అనేది ఎన్ని రోజులు మీరు లెటర్ లేదా ఇక్కడ? ఎన్ని రోజుల నుంచి చచ్చి. ఎంతమంది బయోమెట్రిక్ ఎందుకు చేసినారు? ఇన్ఛార్జ్ ఎవరైనా ఉన్నారా ఇందులో? అందరూ ఉన్నారు. బయోమెట్రిక్ ఈరోజు పుంగనూరు మండలంలో మరియు పుంగనూరు అర్బన్లో ఏరియా హాస్పిటల్ ఒకటి, తర్వాత 2 సచివాలయాలను కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఏరియా హాస్పిటల్లో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ వాళ్ళకున్న ఆ బ్లాక్లో రిపేర్స్ ఉన్నాయి, తర్వాత రూఫ్ లీకేజెస్ ఉన్నాయి, తర్వాత టాయిలెట్స్ ఇష్యూస్ ఉన్నాయి, డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. రిపోర్టు కలెక్టర్ సార్కి పంపిస్తాము. తర్వాత DCHS కూడా రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐడెంటిఫై చేశామో అవన్నిటిని కూడా రెక్టిఫై చేయండి అని చెప్పి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. తర్వాత 2 సచివాలయాలని ఈరోజు విజిట్ చేయడం జరిగింది. సచివాలయం నెంబర్ 10 అండ్ సచివాలయం నెంబర్ 11. సచివాలయం నెంబర్ 10లో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. స్టాఫ్ సరిగా రెస్పాండ్ అవ్వడం లేదు, తర్వాత విఆర్ఓ సరిగా క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు అని చెప్పి విచారణ చేసి ఆ విఆర్ఓ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ సచివాలయంలో కూడా స్టాఫ్ సరిగ్గా అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తే అటెండెన్స్ సరిగ్గా మార్క్ చేయడం లేదు కొంతమంది స్టాఫ్. మున్సిపల్ కమిషనర్ గారికి ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి గ్రౌండ్ రియాలిటీ ఏమి అని చెప్పి అడగడం జరుగుతుంది. తర్వాత రిపోర్ట్ కూడా పంపడం జరుగుతుంది. తర్వాత సచివాలయం 11లో అక్కడ రిజిస్టర్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు, బట్ నోటీస్ బోర్డు, తర్వాత క్లీనింగ్ రిజిస్టర్ అవంతా కూడా అప్డేట్ చేయలేదు. అవన్నీ కూడా ఏవైతే మనకు ఐడెంటిఫై చేశామో అవన్నిటిని కూడా రెక్టిఫికేషన్స్కి వాళ్ళ హెడ్ ఆఫ్ HODస్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.